ఇవాల్టి కథ 1 రూపాయి 3 అద్భుతాలు. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక ధనవంతుడైన వ్యాపారి మరియు పేద కమ్మరి కుటుంబం ఉండేవి. వ్యాపారికి తెలివైన కొడుకు ఉన్నాడు, కానీ అతనికి లోకజ్ఞానం తక్కువ. కమ్మరికి మాత్రం చాలా తెలివైన, సమయస్ఫూర్తి కలిగిన ఒక అందమైన కూతురు ఉండేది. ఒకరోజు ఆ వ్యాపారి భార్య తన కొడుకు తెలివిని పరీక్షించడానికి ఒక కఠినమైన పని ఇచ్చింది. 1 రూపాయి తీసుకొని బజారుకు వెళ్ళు. ఆ 1 రూపాయి మనకు తినడానికి, తాగడానికి మరియు తోటలో నాటడానికి పనికొచ్చే వస్తువును కొనుక్కొని రా అని చెప్పింది. కొడుకు బజారంతా తిరిగాడు, కానీ అతని తల్లి అడిగిన 3 పనులకు సరిపోయే వస్తువు ఏదీ దొరకలేదు. ఏం చేయాలో పాలుపోక నిరాశతో కూర్చున్నాడు. అప్పుడు ఆ కమ్మరి అమ్మాయి అతనిని చూసి సమస్య ఏమిటి అని అడిగింది. వ్యాపారి కొడుకు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఆ అమ్మాయి నవ్వి, నీ రూపాయికి 1 పుచ్చకాయ కొనుక్కో అని సలహా ఇచ్చింది. అతను ఆశ్చర్యపోయి, పుచ్చకాయ ఎలా సరిపోతుంది అని అడిగాడు. పుచ్చకాయలో ఉండే ఎర్రటి గుజ్జు తినడానికి పనికొస్తుంది, అందులోని రసం తాగడానికి పనికొస్తుంది, ఇక గింజలు తోటలో నాటడానికి పనికొస్తాయి కదా అని వివరించింది. కొడుకు వెంటనే ఇంటికి పరుగుపెట్టి తల్లికి పుచ్చకాయను చూపించాడు. తల్లి చాలా సంతోషించింది, కానీ ఈ ఆలోచన తన కొడుకుది కాదని కమ్మరి అమ్మాయి చెప్పిందని తెలుసుకుంది. ఆ అమ్మాయి సమయస్ఫూర్తికి ముగ్ధులైన వ్యాపారి కుటుంబం, కుమ్మరి కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించింది. కాలక్రమేణా వ్యాపారి కొడుకు మరియు కమ్మరి అమ్మాయి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. భార్య తెలివైన సలహాతో వ్యాపారి కుటుంబం, వ్యాపారి కొడుకు వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకొని సంతోషంగా జీవించారు. నీతి: నిజమైన తెలివితేటలు మరియు లోకజ్ఞానం సంపదతో కొలిచేవి కాదు. అవి ఏ వయసు వారికైనా, ఏ స్థితిలో ఉన్న వారికైనా ఉండవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన జ్ఞానం అన్నిటికంటే విలువైంది.